Hello all, welcome to my channel Slice of Real_S. ఈ రోజు మనం హైదరాబాద్ లో జరిగిన అత్యంత మిస్టీరియస్ కేస్ గురించి మాట్లాడబోతున్నాం. హైదరాబాద్ లో కుందన్బాగ్ అనే ప్రాంతంలో ఒక సాధారణ కుటుంబం ఉండేది. ఒక తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు. పొరుగువారు ఆ ఇంట్లో కొవ్వొత్తుల వెలుగులు, విచిత్రమైన కదలికలు చూసేవారు. ఆగస్టు 2002లో ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి మొహమ్మద్ సాజిద్ అనే వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. కాని అతడు అక్కడ చూసింది అతని జీవితాన్ని మార్చేసింది. ఇంట్లో 3 మృతదేహాలు కుళ్ళిపోయి ఉండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తల్లి, 2 కుమార్తెలు, 3 మృతదేహాలు 3 నెలలుగా ఇంట్లోనే ఉన్నాయని తేలింది. అంటే వారు చాలా కాలం క్రితమే చనిపోయారు. కాని మరణించిన తర్వాత కూడా కొంతమంది పొరుగువారు ఆ ఇంట్లో విచిత్రమైన కదలికలు చూసినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ ఇల్లు ఎప్పటికీ మూసివేయబడింది. ఇప్పటికీ ఆ కుందన్బాగ్ హౌస్ ని హాంటెడ్ హౌస్ అని పిలుస్తారు. ఇంటి గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజంగా ఇది మిస్టరీనా లేక కేవలం యాదృచ్ఛిక సంఘటన? మీ ఆలోచనలు కామెంట్స్ లో రాయండి.